ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రయాణం ఎటువైపు అన్న ప్రశ్న చాన్నాళ్లుగా తలెత్తుతూనే ఉంది. కాకపోతే ఆయన తన రాజకీయ మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నారని మాత్రం తెలుస్తోంది. రాజాసింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన వైపు చూస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ బాగా కష్టపడుతున్నారని, ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించే టైం వచ్చిందని రాజాసింగ్ ఇటీవల చేసిన కామెంట్స్ కు రాజకీయ విశ్లేషకులు నానా అర్థాలు తీస్తున్నారు. మెజారిటీ వర్గం మాత్రం రాజాసింగ్ జనసేనలో చేరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి సారథ్యం వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని విశ్లేషిస్తోంది. అటు పవన్ కానీ ఇటు రాజాసింగ్ కానీ సనాతన ధర్మానికి ప్రాధాన్యం ఇస్తోన్న నాయకులే కావటంతో వారికి పొలిటికల్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. కేటాయించిన 5 స్థానాల్లోనూ పవన్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. దాంతో జనసేనను దగ్గరకు చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. 2 పార్టీల పొత్తు ఏపీ వరకే ఉంటుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఇటీవల ప్రకటించారు. అక్కడే అసలు వ్యవహారం మొదలవుతోంది. ఎవరితో పొత్తు ఉన్నా లేకపోయినా తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేసేందుకైనా సిద్ధమవుతోంది. టీడీపీ తోడు వచ్చినా రాకపోయినా ఒంటరిగా పోటీ చేసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అటువంటి వైఖరే ఇప్పుడు రాజాసింగ్ ను ఆకర్షిస్తోంది. బీజేపీని వదిలేసి జనసేనతో తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆయనకొచ్చింది. గోషామహల్ సహా సిటీలోని కొన్ని నియోజకవర్గాల్లో తనకున్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను వాడుకుంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అవకాశాలున్నాయని రాజాసింగ్ నమ్ముతున్నారు. కాకపోతే తనకు ఒక పార్టీ ఇమేజ్ కావాలని, అది జనసేన ద్వారా సాధ్యమని రాజాసింగ్ భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారని విశ్వసించాల్సి వస్తోంది. జనసేనకు సెటిలర్ల ఓట్లు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఫుల్లుగా పడతాయని ఒక అంచనా ఉంది. దానికి తోడు సనాతన ధర్మాన్ని విశ్వసించే వాళ్లు కూడా పవన్ కళ్యాణ్ కు ఓటేసే అవకాశం ఉంది. ఆయన పార్టీకి రాజాసింగ్ తోడైతే ఆ గేమ్ ప్లాన్ వేరుగా ఉంటుందనుకోవాలి. ఒకవేళ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంటే ఇక జనసేన టీంకు తిరుగుండదు. అప్పుడు రాజాసింగ్ వచ్చి పవన్ తో చేరి విజయాలు నమోదు చేసుకుంటే ఆయనకు బీజేపీతో ఇక అవసరాలు ఉండవు. తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసినట్లుగా కూడా అవుతుంది. మార్పు కోరుకుంటున్న హైదరాబాద్ ప్రాంత ప్రజలకు ఈ రూపంలో అవకాశం వస్తుందని అనుకోవాలి.